రాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందన్నారు ఎంపీ బండి సంజయ్. బాంబులు పేల్చే పీఎఫ్ఐకి పైసలిచ్చిన చరిత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలదని ఆరోపించారు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ను కుక్క కూడా దేకదన్నారు. కొడిమ్యాల ప్రజాయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పార్లమెంట్లో వినోద్ కుమార్ మాట్లాడి సాధించిందేమీ లేదన్నారు. కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఎల్కతుర్తి, సిద్దిపేట రోడ్ల విస్తరణకు నిధులెందుకు తేల్చలేదని ప్రశ్నించారు. మరి ఆయన ఒకటి వినోద్ కుమార్ అంటే నస్తారు పచ్చారు ఆయన వస్తే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినాడు. బాగా తెలుగుతాడు. ఈ టీవీ మొదలంతా తెలివారట. పార్లమెంట్ లో బాగా మాట్లాడిండట ఆయన. నేనంటే ఏం మాట్లాడలేదట. మరి పీ కూడా ఆయన మాట్లాడే పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఈ రోడ్ల పైసలు ఇచ్చిందాక ఈ రోడ్ల పైసలు ఇచ్చిండా? ఈ కరీంనగర్, జగిత్యాల రోడ్ల పైసలు ఎవరు తీసుకొచ్చారు? 2000 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, ఆయన పట్టుకొచ్చిందా? 10 సంవత్సరాలు పార్లమెంట్ లో బాగా పీకుడు మాట్లాడినావు కదా. కేసీఆర్ కొడుకా నువ్వు చెప్తున్నావు కదా. ఈ జగిత్యాల, కరీంనగర్ రోడ్ల పైసలు 10 సంవత్సరాలు ఎందుకు పట్టుకురాలే? నేను పట్టుకొచ్చినాక 2000 కోట్ల రూపాయలు. కరీంనగర్, వరంగల్ పనులు నేను ప్రారంభించిన 2000 కోట్లు పట్టుకొచ్చిన. నరేంద్ర మోడీ గారితో వరంగల్ ప్రారంభించినాం. మరి 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా మాట్లాడిన వ్యక్తి ఈయన వరంగల్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ రోడ్డు పైసలు ఎందుకు పట్టుకురాలే? ఇలా ఎలుకతుర్తి, సిద్దిపేట 500 కోట్లు నేను పట్టుకొచ్చిన. పనులు స్టార్ట్ చేసినాం. మరి ఆ పైసలు ఇన్ని రోజులు ఈయన మీద ఎందుకు పట్టుకురాలే? కరీంనగర్ లో గేటు పడతాక రైల్వే గేటు పడితే 30 సంవత్సరాలే. పేదలు హాస్పిటల్కి వస్తారు, అంబులెన్స్ అందరు చచ్చిపోతున్నారు, అర్జెంట్ పన్నులు చచ్చిపోతున్నాడు. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం పట్టించుకోలే. నేను మొన్న గెలిచినాక 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి 54 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. మొన్న నేను పట్టుకొస్తే ఏమైనా ఢిల్లీకి పోయి చూసి టక్కడ కొబ్బరికాయ ఒకటి పీకిరాపా. నేను కరీంనగర్ పట్టుకొస్తే నేను లేనప్పుడు కొబ్బరికాయ ఒకటి పీకిరాపా. ఇలా పట్టుకొచ్చింది నేను. ఈయన పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఏం పట్టుకొచ్చింది? ఈయన ఇంకా రైల్వే స్టేషన్ కి 50 కోట్లు నేను పట్టుకొచ్చిన, ఈయన పట్టుకొచ్చిన అంటాడు. 219 కోట్లు రోడ్ల కోసం పట్టుకొచ్చిన. ఇలా ఎందుకు పట్టుకురాలే? ఇవాళ గిన్ని పైసలు నేను పట్టుకొస్తే బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడలే. నేట పార్లమెంట్ పోలేదట. కళ్ళు దుబ్బినే వాళ్ళకు. కర్ణాటకలో ఓట్లేసి గిట్నే 6 గ్యారెంట్లకు ఓట్లేసి కర్ణాటకలో ఆడోళ్ళు మొత్తం రోడ్డు మీకు వచ్చి లొల్లి పెడతారు. ఏమే సంవత్సరం ఆమెకు 6 గ్యారెంట్ల కోసం ఓటేస్తే సంవత్సరమే అటే వీక్తిరని చెప్తే ఇలా 25 మొత్తం సీట్లని బీజేపీ గెలుస్తుంది. ఆడ బాంబులు వేల్చినాక మొన్న బాంబులు వేల్చినాడు ఎక్కడో తెలుసా? బాంబులు వేసినాడు మన జగిత్యాలోడు పిఎఫ్ఓడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చిండు. జగిత్యాలోడు పోయి దేశం మొత్తం బాంబులు వేలుస్తున్నారు. జగిత్యాల మనదే కదా. ఈ పక్కకున్న కూడా కేసీఆర్ దొరకవట్లే. వాళ్ళ పైసలు ఇచ్చిర్రు. ఆ బాంబులు వేసే వరకు పైసలు ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? మేము